హలో సినిమా ప్రేమికులారా ఈ మధ్యకాలంలో సినిమాలు అంటే ఒక యాక్షన్ లెవెల్ పాన్ ఇండియా లెవెల్ మూవీసే మనం చూస్తున్నాం కానీ మధ్యలో ఒక అలరించే మూవీస్ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి అనమాట. ప్రస్తుతం మన ముందరికి రాబోతున్నటువంటి అలాంటి ఒక లవబుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే లవ్ ఎట్ 65. ఎస్, ఇది రీసెంట్గా February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. బట్ చాలా మంది దీన్ని ఎందుకో కన్సిడర్ చేయలేదు. లైక్ ఎలా అనుకున్నారంటే ఇది ఒక మళ్ళీ పెళ్లి లాంటి సినిమానే అనుకున్నారు. సో అందువల్ల పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇందుకే ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారో తెలుసా? మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలానే జయప్రద గారు. సో లవ్ ఎట్ 65 అనే టైటిల్తో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ని చూసినప్పుడు అయితే చాలా మంది ఇగ్నోర్ చేశారు. బట్ ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రైలర్ కానీ చూడబోతే ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూసిరండి. ఎందుకంటే ఒక మంచి వైబ్రేషన్స్ వచ్చాయి నాకు చూసినప్పుడు. లవ్ ఎట్ 65 విఎన్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. యాక్చువల్లీ ఈయన అందించే సినిమాలు కొంచెం బెటర్గా ఉంటాయి, చూడడానికి కాస్త ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. బట్ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ట్రైలర్ ఓపెన్ అయిన షాట్ నుంచి ఆయనకి 70 ఈమెకు ఒక 60 దాకా ఉంటాయి. లైక్ ఈ విధంగా స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళిద్దరు లేచిపోయారు అనే కాన్సెప్ట్తో రాబోతుంది. సో వినటానికే కాస్త కామెడీగా అనిపించింది. ఒక 60 ఏళ్ళు దాటినటువంటి ఒక బామ్మ, ఒక 75 ఏళ్ళు వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన ఇద్దరు లేచిపోతే ఇల్లు వదిలి ఆ ఫ్యామిలీ పడేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని విఎన్ ఆదిత్య మన కళ్ళ కట్టినట్లు చూపించబోతున్నారు. ఇది ఒక కాన్సెప్ట్ అని మీరు అడిగితే నాట్ లైక్ దట్. అన్ని ప్రతిదీ కూడా మెసేజ్ ఓరియంటెడ్ రావాలని లేదు కదా. లైక్ ఇదేంటంటే ఒక కామెడీ వర్షన్లో జనాల్ని ఎంటర్టైన్ చేసే పర్పస్లో తీస్తున్నటువంటి సినిమా. అండ్ సినిమా మొత్తం ఆ ట్రైలర్ కానీ చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కామెడీతో పాటు ఫైనల్గా ఒక ఎమోషనల్ టచ్ ఇవ్వడం జరిగిందనమాట. సో జయప్రద అనేటటువంటి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఎప్పటి నుంచో ఉన్న కోరికని ఈ రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి క్యారెక్టర్ ఒక ఇంట్రాక్షన్ లైక్ అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిస్తే కేవలం లవ్ అంటే ఆ ఒక వర్షనే కాకుండా వీళ్ళు ఎంతగా సపోర్ట్ చేసుకున్నారు ఒకరి కోరికలను ఒకరు తీర్చుకోవడానికి. కోరికలు అంటే నాట్ దట్ వే, అలా వెళ్ళిపోకండి. కోరికలు అంటే నాట్ దట్ వే, అలా వెళ్ళిపోకండి. జస్ట్ వాళ్ళకు ఉండాల్సినటువంటి లేదా వాళ్ళు చేయాలనుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న చిలిపి పనులు ఉంటాయి కదా. లైక్ ఆ పనులు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎంతవరకు చేశారు, పిల్లల్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతవరకు ముందుకెళ్లారు అనేటటువంటి కాన్సెప్ట్తో లవ్ ఎట్ 65 అనే సినిమా మన ముందరకైతే రాబోతుంది. సో ఈ సినిమా ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక క్యూట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు ఏమైనా కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.